తెర దింపేశారు. ఇంకా మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు ఇటుకేసి రారు. ప్రశాంత్ కిషోర్ కూడా స్పష్టంగా చెప్పాడు. గతంలో ప్రశాంత్ కిషోర్ అంత ఇంత అని చెప్పి వీళ్ళే అన్నారు. ఇప్పుడేంటి ప్రశాంత్ కిషోర్ ఆడేమన్నా సత్యబాబు గారు ఇవాళ కామెంట్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళేటప్పుడు 151 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని వెళ్ళాడు. గతంలో 175 అనేవాడు. కానీ మళ్ళీ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఆయన కామెడీ చేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన మాటల్లో డబుల్ మీనింగ్ ఉంటుంది. ఆయన తిట్టాడో పోడాడో అర్థం కాదు. 175 వస్తాయన్నాడు. మళ్ళీ మీరు వాళ్ళ పేపర్ చూస్తే 175 అవుట్ ఆఫ్ 175 మేము నెగ్గుతున్నాము అని చెప్పి సత్యబాబు గారు నిన్న చెప్పారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కావాలని చెప్పి ఆ డైలాగ్ వేసి ఇది ఎత్తిపోయిందిరా అని చెప్పి చెప్పకనే ఆయన చెప్పాడు. సరే, విశాఖపట్నంలో మనం చూస్తున్నాం కదా. విశాఖపట్నంలో ఆయన ఏంటి ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు, అది ఇది అని. చూద్దాం. నాకు తెలిసి నేను నిన్నే చెప్పా, విశాఖపట్నంలో అంటూ వాళ్ళు సరదాగా అసలు ఆ రోజుకి అసలు 4వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. ఒకవేళ 1వ తారీఖు వస్తే చాలామంది అనుకునేది ఆయన లండన్లో జిమ్ చేస్తూ ఉంటే కాలు బెనుగుతుందని. సో వేరే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టైం తీసుకుని 5వ తారీఖు తర్వాత 4 రిజల్ట్లు తేడాగా వస్తాయి. ఆ తర్వాత మరి ఎక్స్టెండ్ చేసుకుంటారా ఏం చేస్తారో తెలీదు. ఒకవేళ వస్తే 5వ తారీఖుకి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్తారా, మళ్ళీ సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకుని ఫారెన్ వెళ్తాడా. 9వ తారీఖు అయితే ఆయన అయితే ఉండడు. డమ్మీ ప్రమాణ స్వీకారం ఏమన్నా చేయాలి అంటే మరి ఈ లోకల్లో పెద్ద ఆయన కాబట్టి బొత్స సత్యనారాయణ గారు రూమ్లన్నీ బుక్ చేశారు కాబట్టి ఎవరన్నా వస్తే హోటల్స్ బుక్ చేశారండి ఆల్రెడీ. ఎందుకంటే మనం జనరల్గా వెరిఫై చేస్తాం. హోటల్ కూడా బుక్ చేశారా అంటే వీళ్ళు గ్యారంటీగా నమ్మకం ఉందరా అని చెప్పి కొంతమంది అనుకుంటారని చెప్పి అవన్నీ కూడా ఊరికే పకడ్బందీగా స్కెచ్ ప్రకారం వేసుకున్నారు తప్ప వాళ్ళు నెగ్గే ప్రసక్తే లేదు. అతి దారుణమైన పరాజయాన్ని వాళ్ళు చవి చూస్తున్నారు. ఇది నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు. అంకెలు, లెక్కలు, ప్రజాభిప్రాయంతో సహా చేతిలో పెట్టుకునే చెప్పింది. సో కాబట్టి వాళ్ళు ఎత్తిపోయారు.